తాము వెళ్ళిపోయినా, మట్టిలో కలిసిపోయినా తమ తాలూకు చిహ్నాలు ఉండిపోవాలనే కుట్ర కొద్దీ పండుగలు, పేర్లు, ఎడారి దేశాల్లోని ఆహార పద్ధతులు నేర్పి వెళ్ళిపోయారు. చివరికి వారు ఆరాధించే దేవుళ్ళ తద్దినాల్లో కూడా మనం గెంతులు వేసేటట్టు చేసిపోయారు. మొహర్రం అనేది కర్బలా రణరంగంలో చనిపోయిన వారి స్మృతిలో చేసుకునే తద్దినం వంటి పండుగ. విషాదాన్ని కూడా పర్వదినంగా మార్చుకోవడం కూడా వాళ్ళకే చెల్లింది. మొహర్రంలో మన హిందూ సమాజం సోకాల్డ్ లౌకికవాదులు, వామపక్షవాదులు చెప్పే దళిత బహుజనులంతా కలిసి అలైగుంతల వద్ద ఆట పాడి పాటలు పాడటాన్ని తెలంగాణ తెహజీబ్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నేనేమి మొహర్రంను ద్వేషించడం లేదు, తప్పు పట్టడమూ లేదు. హిందువు ఎలా తమ పర్వదినాలు చేసుకుంటారో అలాగే ఇతర మతాలు చేసుకోవాలి. శోభయాత్రల సమయంలో హిందువుల విజయోత్సవాల ప్రదర్శనలు జరిగినప్పుడు మసీదుల ముందు నుంచి వెళ్ళడాన్ని పోలీసులు కూడా నిషేధిస్తారు. అలాంటిది పీర్లను ఏకంగా మందిరంలోకి తేవడం అంటేనే కామన్ సెన్స్ ప్రశ్ననే.